ప్రమాదంలో గాయపడిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అతనికి సింగపూర్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇలా ఉండగా నిన్న సింగపూర్లోని రివర్ వ్యాలీ రోడ్డులోని రోడ్ షాప్ హౌస్ బిల్డింగ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కి గాయాలయ్యాయి. 2వ అంతస్తులోని టమాటో అనే స్కూల్లో ఈస్టర్ క్యాంప్ లో ఉన్నాడు శంకర్. కొద్ది రోజుల కుకింగ్ కోర్స్ కోసం శంకర్ ను అక్కడ పవన్ సతీమణి చేర్చారు. అదే ఫ్లోర్ లో చెలరేగిన మంటల కారణంగా శంకర్ తో పాటు 15 మంది పిల్లలు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. దీంతో సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ వారిని కాపాడింది. ప్రస్తుతం హాస్పిటల్లో గాయాలతో ట్రీట్మెంట్ పొందుతున్నాడు మార్క్ శంకర్ పవనోవిచ్. ఇలా ఉండగా మార్క్ శంకర్ ను చూసేందుకు చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్లారు. వీరు ప్రత్యేక విమానంలో చిరంజీవి దంపతులు సింగపూర్ చేరుకున్నారు. పవన్ కుటుంబానికి అండగా ఉంటూ వారికి ధైర్యం చెప్పేందుకు వీరు అక్కడికి వెళ్లారు. మరోపక్క విశాఖ జిల్లా పర్యటన ముగించుకుని పవన్ కళ్యాణ్ సింగపూర్ చేరుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు, పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ ముగించుకొని అటు సింగపూర్ కు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అలాగే జనసేన పార్టీ అధినేత సినీ హీరో పవన్ కళ్యాణ్ కి సంబంధించి వాళ్ళ చిన్న కొడుకు అగ్ని ప్రమాదం ఘటనలో చిక్కుకున్న నేపథ్యంలో రాష్ట్రం మొత్తం కూడా దిగ్భ్రాంతికి చెందిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ కొంత మేరకు అది హాస్పిటల్లో చికిత్స పొందుతూ కొంత కోలుకున్నాడని చెప్పుకోవచ్చు. అయితే కొంతమేరకు ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే సింగపూర్ లో చదువుకుంటున్న ఆ మార్క్ శంకర్ కి సంబంధించి అగ్ని ప్రమాదంలో ఆయన కొంతమేరకు చిక్కుకున్న సమయంలో ఆ కాళ్ళకి చేతులకి గాయాలయ్యాయి. అలాగే కొంతమేరకు ఈ యొక్క ఘటనలో ఊపిరి తీసుకునే క్రమంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో ఆ పొగను పీల్చుకున్న మార్క్ శంకర్ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్న ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ హుటాహుటిన సింగపూర్ అయితే బయలుదేరారు. ఆయన మన్యం పర్యటనలో ఉన్నాడు. మన్యం పర్యటన అనంతరం కూడా చిన్న కార్యక్రమాలు చూసుకొని కూడా ఆయన సింగపూర్ బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అలాగే ఏదైతే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒకసారిగా ఆ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి నేతలు అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ తీవ్ర విషాద ఘటనలోకి వెళ్లారంటలో కూడా ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ గాని, అమిత్ షా గాని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని అందరూ కూడా ఈ ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ను పరామర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదం మార్క్ శంకర్ కు కొంత చేతులకి కాళ్ళకి గాయాలవడంతో కొంతమేరకు ఉత్కంఠ వాతావరణం టెన్షన్ మొదలైందని చెప్పుకోవచ్చు. రాత్రి ప్రత్యేక విమానంలో సింగపూర్ కి అయితే పవన్ కళ్యాణ్ దంపతులు చేరుకున్నారు. అలాగే సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి విద్యార్థిని పవన్ కళ్యాణ్ కొడుకును పరామర్శించడానికి చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా సింగపూర్ బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న మార్క్ శంకర్ కి పరిస్థితి నిలకడగా ఉందని కూడా మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేన ఎమ్మెల్యే అయిన నాదెండ్ల మనోహర్ మీడియాకి తెలిపారు. అలాగే ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి పరామర్శించారని కూడా ఆయన మీడియాకి తెలిపిన పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడైన మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. అలాగే ప్రస్తుతానికి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగానే ఉందని హెల్త్ అప్డేట్ గురించి అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక క్లారిటీ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కొంతమేరకు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారని, అలాగే ఈ ప్రమాదంలో మొత్తం 15 నుంచి 19 మంది విద్యార్థులు గాయాలు కాగా ఒక విద్యార్థి చనిపోయిన విషాద ఘటన, దురదృష్ట ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ని
ఆసుపత్రికి తరలించారు. ఆయనకి ఎలాంటి ప్రాణాభిప్రాయం కూడా తప్పిన పరిస్థితి ఉంది. హుటాహుటిన హాస్పిటల్ కి సరైన సమయంలో హాస్పిటల్ కి తరలించడంతో అయితే ఆ ప్రమాదం నుంచి శంకర్ని కాపాడి అక్కడ ఆ భవన నిర్మాణ కార్మికులకు ఆ భవన ప్రత్యేకత కృతజ్ఞత తెలుపుకున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆ స్కూల్ కి సంబంధించి కూడా మనం చూసాము వీడియోలో, ఏదైతే బయట నుంచి కార్మికులందరూ కూడా ఆ నిచ్చెలను వేసుకొని ఒకరి మీద ఒకరు ఉండి ఈ యొక్క ఆ ఘటనలో నుంచి చిన్నారులందరినీ కూడా కిటికీలో నుంచి బయటికి లాగిన పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో వారందరూ కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు జరుపుకున్న పరిస్థితి ఉంది. అయితే ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స కొనసాగుతుండగా 3 రోజుల పాటు వైద్యం కొనసాగిన అవసరం ఉందని కూడా హాస్పిటల్ వర్గాలు తెలిపినట్లు కూడా మాకు సమాచారం అందుతుంది. అలాగే ఈ ప్రమాదం గురించి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి ఆ వివరాలు కూడా పూర్తిగా తెలుసుకున్న పరిస్థితి ఉంది. ఎలా ఉన్నాడు, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ట్రీట్మెంట్ పొందుతున్న ఆ పరిసర ప్రాంతాల హాస్పిటల్ గురించి కూడా ఆ ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మెరుగైన వైద్యం అందించేందుకు కూడా అక్కడ రాయబారి కార్యాలయ హైకమిషనర్ తో కూడా మాట్లాడి ఆదేశాలు జారీ చేయాలని ప్రధాని మోడీ తెలిపారు. మోదీ మార్కు శంకర్ త్వరగా కోలుకోవాలని కూడా ఆయన ఆకాంక్షిస్తున్నట్లు కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మార్కు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, బానే ఉందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ సన్నిహితులతో చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే అక్కడ పరిస్థితి గురించి కూడా అభిమానులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లటం ఇబ్బందికరంగా మారిందని, పూర్తి స్థాయిగా 2 రోజుల్లో బయటికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని మనోహర్ తెలిపినారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా పవన్ కుమారుడు గాయపడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ స్పందించారు. సింగపూర్ లోని స్కూల్లో జరిగిన ఈ అగ్ని ప్రమాద ఘటన అక్కడ చదువుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ చిన్న కుమారుడు శంకర్ మార్కు గాయాలైన విషయం కొంతమేరకు ఆందోళన కలిగించిందని, సింగపూర్ ఆసుపత్రిలో తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నానంటూ కూడా చంద్రబాబు ట్వీట్ చేయడంతో ఆయనకి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు కూడా అర్థమవుతోంది. అలాగే ఈ వార్త విని షాక్ కు గురయ్యానని, మార్కు శంకర్ త్వరగా కోలుకోవాలని, క్లిష్ట సమయాల్లో పవన్ కళ్యాణ్ కుటుంబం ధైర్యంగా ఉండాలని కూడా నారా లోకేష్ ట్వీట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం, సినీ హీరో, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్కు శంకర్ పవనోవిచ్ సింగపూర్ లోని రివర్ వ్యాలీలో చదువుకుంటున్నాడు. ఈ రివర్ వ్యాలీలో చదువుకుంటున్న నేపథ్యంలోనే మార్కు శంకర్ చదివిన స్కూల్లో అగ్ని ప్రమాదం జరగక 15 నుంచి 18 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఒక విద్యార్థి చనిపోవడంతో ఈ ఘటన అయితే తీవ్ర సంచలనంగా, తీవ్ర విషాదకరంగా మారిపోయింది. దేశంలో దావానంలో కూడా పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలు అగ్ని ప్రమాదం అని దావానలాగా వ్యాపించి సంచలనం కలిగించే అంశంగా మారింది. సునీత, అయితే నాగేశ్వరరావు, ఇప్పుడు ప్రస్తుతం సింగపూర్ లో ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎవరెవరు వెళ్లే అవకాశాలున్నాయి? ప్రస్తుతానికి మనకు అందిన సమాచారం మేరకు సింగపూర్ కి అయితే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ దంపతులు ఇరువురు కూడా రాత్రి ప్రత్యేక విమానంలో సింగపూర్ చేరుతున్నారు. అలాగే ప్రస్తుతానికి చిరంజీవి దంపతులు, అలాగే నాగబాబు దంపతులు కూడా సింగపూర్ పైన అయ్యారు. అలాగే చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా నేటి సాయంత్రానికి సింగపూర్ లో ఎవరైతే మార్కు శంకర్ చికిత్స పొందుతున్న హాస్పిటల్ కి నేటి సాయంత్రానికి పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ మొత్తం కూడా నేటి సాయంత్రానికి అయితే హాస్పిటల్ కి చేరుకునే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, అలాగే రాష్ట్ర దేశ ప్రధాని తరపు నుంచి కూడా ఆయా రాయబారాల్లో కూడా తెలిసిన వ్యక్తుల ద్వారా ఎప్పటికప్పుడు మార్కు శంకర్ యొక్క వివరాలు తెలుసుకుంటా ఉన్నారు. అలాగే భారత హై కమిషనర్ తరపున కూడా ఏదైతే మార్కు శంకర్ ఉన్నాడో విద్యార్థికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ పరిస్థితులు చూడాలని కూడా అతనికి కొంత మేరకు ప్రోటోకాల్ సిస్టమ్ కూడా ఏర్పరచాలని ఇటు ఆంధ్రప్రదేశ్, అటు భారతదేశ హై కమిషన్ రెండు కూడా తెలిపినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. సునీత, రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.